నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాసానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న కేసీఆర్. ఒకే విడతలో పరిహారం చెల్లించాలని అధికారులకు ఆదేశం. తెలంగాణ జిల్లాల్లో అకాల వర్ష బీభత్సం. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం. భీకర గాలులతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం. అమరావతిలో ప్రభుత్వ భవనాల ఆకృతులపై ముమ్మర కసరత్తు. మాకీ సంస్థ డిజైన్లలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం. సూక్ష్మ సేద్యం ద్వారా 30 లక్షల ఎకరాల సాగే లక్ష్యమన్న చంద్రబాబు. సహకరించాలని పరికరాల తయారీ సంస్థలను కోరిన ఏపీ సీఎం. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కెఎం జోసెఫ్. మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా జస్టిస్ భోసలే. కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫార్సు. ఉపాధి లేక ముంబై వలస జీవుల బతుకులు దుర్భరం. మధ్యలోనే ఆగిపోతున్న పిల్లల చదువులు. అడ్డా కూలీలుగా మారుతున్న చిన్నారులు. అగస్టా కుంభకోణంపై నేడు రాజ్యసభలో చర్చ. ప్రకటన చేయనున్న రక్షణ మంత్రి పారికర్. ఎదురుదాడి వ్యూహాలు సిద్ధం చేసిన కాంగ్రెస్. ఐపీఎల్ 9వ ఎడిషన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు 5వ విజయం. గుజరాత్ లయన్స్ పై 8 వికెట్ల తేడాతో జయభేరి. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాసానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, జలాశయాలకు అవసరమయ్యే భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంపై సమీక్షించిన ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల అధికారుల అంచనాలు పూర్తయినందున పనుల్లో వేగం పెంచాలన్న ముఖ్యమంత్రి ఏడాదిన్నరలోగా కాళేశ్వరం నుంచి మధ్యమానేరుకు నీరు తరలించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. తెలంగాణలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు పనులు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, ఎక్కువ ముంపు లేకుండా పునరాకృతి చేపట్టినట్లు వివరించిన ఆయన, జలాశయాల నిర్మాణం కోసం కొంతమేర ముంపు తప్పదని, అలాంటి ప్రాంతాల్లో భూమి, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులు గూడు చెదిరిన పక్షుల్లా తయారవుతారని వ్యాఖ్యానించారు. వారికి కొత్త జీవితం ప్రసాదించాలన్న ముఖ్యమంత్రి, వారు కోల్పోయే వ్యవసాయ భూమి, ఇళ్లు, ఇతర ఆస్తులతో పాటు కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించిన పరిహార చెక్కులను ఒకేసారి ఇవ్వాలని ఆదేశించారు. తద్వారా నిర్వాసితులు ఇష్టమొచ్చిన ప్రాంతంలో స్థిరపడే అవకాశం కలుగుతుందని చెప్పారు. నిర్వాసితులతో మాట్లాడి స్థానిక మంత్రులు, శాసనసభ్యులు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. పాలమూరు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక లాంఛనాలు పూర్తి చేసినందున పనుల్లో వేగం పెంచాలని సూచించిన ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ పూర్తయ్యే వరకు చూడకుండా పంప్ హౌస్ ద్వారా నీరు తరలించాలని తెలిపారు. ఏడాదిన్నరలోగా మధ్యమానేరు వరకు నీరు తరలించడమే లక్ష్యంగా పెట్టుకుని పనులు చేపట్టాలని కేసీఆర్ స్పష్టం చేశారు. బ్యారేజీలతో పాటు పంప్ హౌజ్లు, జలాశయాలు సమాంతరంగా నిర్మాణం జరగాలని సూచించారు. ఎక్కడ సమస్య తలెత్తినా తక్షణమే స్పందించి పరిష్కరించాలని మంత్రి హరీష్ రావును ఆదేశించిన ముఖ్యమంత్రి, కరీంనగర్ జిల్లాలో నిర్మించే జలాశయాల భూసేకరణ బాధ్యత తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ కు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన ప్రాజెక్టులు విభజన చట్టానికి విరుద్దమంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి చేసిన తీర్మానంపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి దీక్ష చేస్తానంటున్న జగన్పై పైచేయి సాధించడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుటిల రాజకీయాలు చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీర్మానం చెల్లని రూపాయి లాంటిదని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. కోర్టుల్లో కేసులతో ఏళ్లకు ఏళ్లు సాగదీసి ప్రాజెక్టులు కట్టకుండా చూడాలన్న కుట్రలు ఎప్పటికీ ఫలించవని, తెలంగాణ నిర్మించే ప్రాజెక్టులను ఎవరూ ఆపలేరని హరీష్ రావు స్పష్టం చేశారు. గతంలో అక్రమంగా ప్రాజెక్టులు కట్టుకుని జలదోపిడీ చేసింది ఆంధ్రప్రదేశేనని ఆరోపించిన ఆయన ఈ అంశంపై చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదుల్లో ఎవరికెంత వాటా ఉంది, ఎంత వాడుతున్నది, తెలంగాణ, ఆంధ్ర ప్రాజెక్టులన్నింటిపై విచారణ జరపాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని ఆంధ్రప్రదేశ్కు హరీష్ రావు సూచించారు. తమకున్న నీటి కేటాయింపుల ప్రకారమే ప్రాజెక్టులను రీడిజైన్ చేసుకుంటున్నామని, ముమ్మాటికి ఇవి పాత ప్రాజెక్టులేనని స్పష్టం చేశారు. అపెక్స్ కమిటీకి వెళ్లి కొత్తగా అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్న ఆయన, విభజన తర్వాత అనుమతులు లేకుండా పట్టిసీమ ప్రాజెక్టు కట్టింది ఏపీఏనని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్కు ఎగువన ఉన్న తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తే దిగువన ఉన్న ఆయకట్టుకు ఇబ్బందులు వస్తాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఈ విషయంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ సహా నాగార్జునసాగర్ దిగువన ఉన్న లక్షలాది ఎకరాల ఆయకట్టు దెబ్బతింటుందని ఉమ తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వ్యాఖ్యానించారు. ఆయా ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపిస్తామని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట తెలంగాణ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విపక్షాలు ఆరోపించాయి. రైతు సంఘాల ఐకాస నేతృత్వంలో హైదరాబాద్లో జరిగిన సమావేశానికి హాజరైన వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతిని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా నిర్మిస్తోందని ఆరోపించిన నేతలు ఈ వ్యవహారంపై కేంద్ర జల సంఘాన్ని కలుస్తామని తెలిపారు. ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఇంజనీర్లు సూచనల మేరకు కొన్ని ప్రాజెక్టుల పునరాకృతి ఆలోచనలు విరమించుకోవాలని రైతు సంఘాల ఐకాస ప్రతినిధి జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. నీళ్లు రావాలా, సాగునీళ్లు రావాలా, ప్రతి పొలంలో పంటలు పండాల్సిందే, దాన్ని ఖచ్చితంగా చేయాలా, దాన్ని ఎవరు వద్దని చెప్తలేరు. కానీ ఆ పేరుతో రీడిజైనింగ్ పేరుతో ఇవాళ కోట్ల కొద్ది రూపాయలను ఇవాళ దిగమింగాలనే ప్రయత్నం అయితే జరుగుతున్నదో దాన్ని మట్టుకు మేము వ్యతిరేకం చేస్తున్నాం. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మంగళవారం కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వందల క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. మామిడి రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. గాలివాన కారణంగా చాలా చోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ స్తంభాలు నేలకొరగడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు 4 గాయపడగా కొన్ని చోట్ల పశువులు మృత్యువాత పడ్డాయి. తెలంగాణలో మంగళవారం కురిసిన అకాల వర్షాలు ప్రజలకు కొంత ఊరట కలిగించినప్పటికీ రైతులపై తీవ్ర ప్రభావం చూపాయి. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అష్టకష్టాలు కోర్చి పండించిన ధాన్యం ఆరబోసిన చోటే తడిసి ముద్దయింది. ఈదురుగాలుల ధాటికి మామిడికాయలు రాలిపోయాయి. ప్రకృతి ప్రకోపానికి పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మెదక్ జిల్లాలో వడగళ్లవాన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. దుబ్బాక, మిరుదొడ్డి మార్కెట్ యార్డుల్లో కర్షకులు విక్రయానికి తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. తోగుటలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఉంచిన ధాన్యం వర్షార్పణమైంది. కరీంనగర్లో ఈదురుగాలుల ధాటికి పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కోర్టు ఆవరణలో 33 kV తీగలు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కోర్టు ప్రాంగణంలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆదిలాబాద్, బేలా, జైనద్, తలమడుగు, తాంసీ, బెజ్జూరు, ఇంద్రవెల్లి, కడెం మండలాల్లో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఇంద్రవెల్లి మండలం అరకగూడలో పిడుగుపాటుకు 4 చిన్నారులు గాయపడ్డారు. బెజ్జూరు మండలం అగర్గూడలో పిడుగుపాటుకు 2 పశువులు మృత్యువాత పడ్డాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వరంగల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షాలు నేలకూలాయి. పరకాల, సాయంపేట మార్గంలో చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోవడం వల్ల రవాణా స్తంభించింది. తాడ్వాయి మండలం ఊరట్టంలో పిడుగుపాటుకు 4 ఆవులు మృతి చెందాయి. అమరావతిలోని 900 ఎకరాల్లో నిర్మితమయ్యే ప్రభుత్వ భవన సముదాయాల ఆకృతులను తయారు చేసే సంస్థను ఖరారు చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 2 రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించాలని యోచిస్తోన్న సర్కారు ఆ స్థాయిలోనే నమూనాలను సిద్ధం చేయాలని భావిస్తోంది. అందుకోసం వివిధ ఆర్కిటెక్ట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. 2 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగర ఆకృతుల సలహా సంఘం సభ్యులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జపాన్ సంస్థ మాకీ అసోసియేషన్స్ ఇచ్చిన ఆకృతుల్లో మార్పులు అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. త్వరలోనే ఆకృతులు ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. ఈ యొక్క ప్లాన్స్ ఏదైతే మన ఆర్కిటెక్చర్ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల ఫైనలైజ్ చేస్తారు. అంటే ఎవరు ఆర్కిటెక్చర్ అని ప్లాన్లు కాదు, ఎవరిని ఫైనల్గా మనం చేయాలనేది ఈ మంత్ ఎండింగ్ లోపల, మే ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలని సీఎం గారు ఆదేశించారు. అదేవిధంగా అక్టోబర్ 1 కల్లా ప్లాన్స్ కూడా పూర్తి చేయాలని సీఎం గారు ఆదేశించారు.
నవ్యాంధ్ర అమరావతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యాలయంలో లాంఛనంగా విడుదల చేశారు. ఈ పుస్తకంలో అమరావతి ప్రాంత సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, చరిత్ర, కళలు, భౌగోళిక వివరాలు సహా రాజధాని పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, ప్రజాప్రతినిధుల వివరాలు, న్యాయస్థానాలు, పోలీసు వ్యవస్థ గురించిన సమాచారాన్ని పొందుపరిచారు. జనాభా లెక్కలు, స్త్రీ పురుష నిష్పత్తి, ఆర్థిక స్థితిగతులు, అక్షరాస్యత శాతం వంటి అనేక వివరాలు ఉన్నాయి. 80 పుటలు ఉన్న ఈ పుస్తకంలో మొత్తం సమాచారాన్ని 8 భాగాలుగా చేసి పట్టికలు, రేఖాచిత్రాల సాయంతో పొందుపరిచారు. ఈ పుస్తకం 2000 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు అమరావతిలో చోటు చేసుకున్న అనేక ఘటనలను వివరిస్తుందని CRDA అధికారులు తెలిపారు. సూక్ష్మ సేద్యం ద్వారా ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలన్నది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 1 ఎకరం కూడా ఎండకూడదన్న సంకల్పానికి సూక్ష్మ సేద్య పరికరాల ఉత్పత్తి సంస్థలు సహకరించాలని కోరారు. విజయవాడలోని తన కార్యాలయంలో 23 మైక్రో ఇరిగేషన్ కంపెనీల సీఈఓలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన చంద్రబాబు సూక్ష్మ సేద్యంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. 30 లక్షల ఎకరాల సాగు కోసం 15,000 స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్ కావాల్సి ఉందన్న ఆయన పంట ఉత్పాదక సంఘాల ద్వారా తన స్వప్నం నిజమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం రైతుల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించే ఏర్పాట్లు చేయటమే కాకుండా వారిలో వాణిజ్య పంటలపై చైతన్యం కలిగించాలని కోరారు. వ్యవసాయంలో 33% వృద్ధి రేటు కనిపించాలని, అందుకు అవసరమైన చర్యల కోసం వ్యవసాయ అధికారులు ఏం అడిగినా చేస్తారని, తనకు ఫలితం ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. పరికరాల ఉత్పత్తి కంపెనీలు లాభాపేక్షతో కాకుండా రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న తన ఆశయానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వచ్చే 3 ఏళ్లలో రైతుల ఆదాయం కార్పొరేట్ కంపెనీలకు ధీటుగా పెరగాలని, అందుకు అనువైన పరిస్థితులను కల్పించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తి రాబోతున్నారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ KM జోసెఫ్ బదిలీపై రానున్నారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ దిలీప్ బి భోస్లే పదోన్నతిపై మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళ్లనున్నారు. ఈ మేరకు దేశంలోని పలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు, కొందరికి పదోన్నతులు కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇటీవల జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ తీర్పునివ్వడం సంచలనం రేపింది. జస్టిస్ జోసెఫ్ 1958 జూన్ 17న కేరళలోని కొచ్చిలో జన్మించారు. చెన్నై లయోలా కాలేజీలో డిగ్రీ, ఎర్నాకుళం ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయ విద్య అభ్యసించారు. ఢిల్లీ, ఎర్నాకుళంలో న్యాయవాదిగా పనిచేసిన ఆయన కేరళ హైకోర్టు న్యాయమూర్తిగాను 2014 జులై 31 నుంచి ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల నియామకం కోసం కూడా కొలీజియం పలువురి పేర్లను సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. న్యాయవాదుల కోటా నుంచి 6, జిల్లా జడ్జిల కోటా నుంచి 5 సిఫార్సు చేసినట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి వ్యాపార దిగ్గజం డొనాల్డ్ ట్రంప్ చేరువయ్యారు. రిపబ్లికన్ పార్టీలో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న ట్రంప్ ఇండియానా రాష్ట్రంలోనూ జయభేరి మోగించారు. కీలక ప్రత్యర్థి అయిన టెడ్ క్రూజ్ను చిత్తు చేశారు. ఈ పరిస్థితుల్లో క్రూజ్ పోటీ నుంచి తప్పుకోగా రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా తన పేరును ట్రంప్ దాదాపుగా ఖరారు చేసుకున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున జాన్ కసిష్ మాత్రమే పోటీలో ఉండగా ప్రతినిధుల మద్దతు పరంగా ట్రంప్ కంటే ఆయన చాలా వెనుకబడి ఉన్నారు. మరోవైపు ఇండియానాలో డెమోక్రాట్ కీలక అభ్యర్థి హిలరీ క్లింటన్కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆమె ప్రత్యర్థి శాండర్స్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఉపాధి కోసం ముంబై వలస వెళ్లిన లక్షలాది కుటుంబాల్లో పిల్లల చదువులు మధ్యలోనే ముగిసిపోతున్నాయి. వేలాది మంది చిన్నారులు చదువులకు స్వస్తి చెప్పి అడ్డాకూలీలుగా మారుతున్నారు. పూట గడవడం కష్టమై తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. కాయకష్టం చేస్తూ పిల్లలను చదివించినా వారికి ఉపాధి లేక పిల్లలు మళ్లీ తమకే భారమయ్యే పరిస్థితిని కొందరు వలస కూలీలు ఎదుర్కొంటున్నారు. దిక్కుతోసని స్థితిలో వారిని తమ వెంటే కూలీ పనులకు తీసుకెళ్తూ ముంబైలో బతుకులు వెళ్లదీస్తున్న దయనీయ పరిస్థితులు ఈటీవీ ఈనాడు క్షేత్ర పరిశీలనలో వెలుగు చూశాయి. సాధారణంగా రాజకీయ నాయకులు, అధికారులు, సినిమా వాళ్లు తమ పిల్లలు అదే వృత్తిలో కొనసాగాలని కోరుకుంటారు. ఎందుకంటే వారు ఉన్నత స్థానాల్లో ఉంటారు గనుక. కానీ వలస కూలీల పిల్లలు మాత్రం తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే కూలీలుగా మారిపోతున్నారు. కూలీలకు పిల్లలను చదివించే స్తోమత లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. చదువు పట్ల అవగాహన లేనివారు కొందరైతే ఆర్థిక పరిస్థితులు బాగులేక పిల్లల్ని కూడా కూలీ పనుల్లోకి దించేవాళ్లు మరికొందరు. ముంబైకి వలస వెళ్లిన లక్షలాది తెలుగు కుటుంబాల్లో చదువుకు నోచుకోని పిల్లలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
చిన్నప్పుడు ఉన్న దోస్తులందరినీ విడిచిపెట్టాలని రావడం అంటే బాధనే అవుతుంది కదా సార్. కాకపోతే ఇక మనకు పరిస్థితి బాగాలేనందువలన ఇక చదువు అక్కడికి ఆపేసి ఇక్కడికి వచ్చేసి బతుకుతున్నాం. కొందరు కూలీలు ఎన్ని కష్టాలొచ్చినా బెదరకుండా పిల్లలను చదివించారు, డిగ్రీలు పూర్తి చేయించారు. ఉన్నత చదువులు చదువుకున్న వారికి ఉపాధి దొరకట్లేదు. డిగ్రీ చదివిన పిల్లలతో కూలీ పని చేయించలేక వయసు మళ్లినా కూలీలు అడ్డాలకే పరిమితమవ్వాల్సి వస్తోంది. చదువుకున్న పిల్లలకు పని దొరికితే తాము ఊళ్ళో ఇంటి పట్టున ఉండి పనులు చేసుకోవాలని ఉందంటూ కూలీలు చెప్పే మాటలు వింటే కళ్ళు చెమర్చక మానవు. మరికొంతమందైతే 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివి కూడా కూలీ పనుల కోసం అడ్డాలకు చేరుతున్నారు. సొంత గడ్డపైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఇంత దూరం రావాల్సిన అవసరం ఏంటని తిరిగి ప్రశ్నిస్తున్నారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం సార్ మేము. నాకు ఒక బిడ్డ, నాకు కొడుకు 13వ తరగతి చదివినా కానీ కూలి పని చేస్తాడు. నా బిడ్డ ఇంకా పెళ్లికి ఎదిగింది, మా అమ్మ ఉన్నది, నా కొడుకు ఆయనకు 2 పిల్లలు. ఏదైనా చేసుకునే బద్దాం అంటే ఇక్కడ సార్ ఏం లేదు, ఇక్కడ పనులు దొరకడం లేదు. అక్కడ ఉందామా, ఆడైనా కష్టం చేసుకుని బతామా అప్పులతోటి యజమానానికి ఇక్కడికి భరించలేక ఇక్కడికి వచ్చి ఈ భరించుడు అవుతుంది సార్. మాకు అర్థమంటే పరిస్థితి అంటే మాకు అక్కడ నీళ్ళు లేవు, ఏం లేవు, మాకు భూమి లేదు, జాగ లేదు. ఎందుకంటే మీరు అర్థమంటే ఒక పొలాలు చదువుకున్నారు. ఇప్పుడు 14-15 చదివాడు, వానికి ఇంత చిన్నగా నవ్వురైతే వాళ్ళు బతికించు రాబోతుంది కదా. మేము ఆ పరిస్థితి ఇప్పుడు మా సంగతి పనులు లేవు. నెలల 10 రోజులు 15 రోజులు ఇంటికి అమ్మ రూమ్ పడ కట్టక ఇట్లా ఉన్నది పరిస్థితి. నా బిడ్డగా చేసుకుంటే 3 లక్షలు అప్లై అప్పులో పదవుతుంది. ఇక్కడికి వచ్చి పరిస్థితున్నాను. కొంచెం వీళ్ళు చదువుకున్న కొంచెం చెప్తే అయిపోతుంది మాకు నౌకరీ చూడడానికి. వాళ్ళకి చదివిస్తే ఏమి లాభం చెప్పు. ముంబై మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు పనుల కోసం వలస వెళ్తున్న లక్షలాది కుటుంబాలది ఇదే దుస్థితి. చదువు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించినా ఎక్కువ మొత్తంలో డ్రాపౌట్లు నమోదవుతున్నాయి. పట్టుమని 10వ తరగతి కూడా చదవకుండానే కూలీ పనుల్లోకి వెళ్తున్నారు. ఫలితంగా తరాలుగా కూలీ కుటుంబాలు కూలీలుగానే పరిమితమవుతున్నారు. తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉపాధి హామీ కూలీల సంఖ్య తక్కువగా ఉండడంపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కోదాడ తహసీల్దార్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ప్రాజెక్టు సంచాలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జూపల్లి 2 నెలల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కూలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా పనిచేసే వారందరికీ పని కల్పించాలని స్పష్టం చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు మాత్రమే పనులు చేపట్టాలని, పని ప్రాంతాల్లో మంచినీరు, టెంట్ సౌకర్యం అందుబాటులో ఉంచాలని జూపల్లి స్పష్టం చేశారు. అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్న మంత్రి నమోదు చేసుకున్న వారిలో కనీసం సగం మందికైనా పూర్తిస్థాయి పనిదినాలు కల్పించాలని చెప్పారు. అవగాహన లేమి, రాజకీయ కారణాలు, ఉద్యోగులు సరిగా పట్టించుకోకపోవడం వల్లే పనిదినాలు తగ్గుతున్నాయని వ్యాఖ్యానించారు. హరితహారం, ఇంకుడు గుంతలు, ఆధార్ సీడింగ్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపదికన జరగాలని మంత్రి సూచించారు. దేశంలోని అతి ఎత్తైన, పెద్దదైన జాతీయ జెండాను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. హుస్సేన్ సాగర్ తీరాన ట్యాంక్బండ్పై బతుకమ్మ ఘాట్ వద్ద 301 అడుగుల ఎత్తులో భారీ జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. భారీ ఎత్తులో పతాకం ఉండేందుకు అనుగుణంగా అవసరమైన స్తంభం ఏర్పాటు చేయాలని సూచించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో 293 అడుగుల ఎత్తులో ప్రస్తుతం ఎత్తైన జెండా ఉంది. అంతకంటే ఎత్తులో పెద్ద జెండా తెలంగాణలో ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ ప్రజల్లో జాతీయ భావనను పెంపొందించేందుకు ఈ చర్య దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. పాలేరు ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా బరిలో దిగిన తెలంగాణ రహదారుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని పదవులకు రాజీనామా చేసి ప్రచారానికి వెళ్లాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో కరీంనగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్పై పోటీకి నిలిచిన జీవన్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఇదే సమయంలో 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బోధనా రుసుములను చెల్లించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. నాగేశ్వరరావు గారికి గెలిచే ధైర్యం ఉంటే, గెలుస్తాను అనుకుంటే మంత్రి పదవికి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ముందుకు పోవాలి ప్రచారంలో అని మనం చేస్తున్నాను.
ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో సింగరేణి యాజమాన్యం నిర్మించే ఉపరితల గనుల నిర్మాణాలను అడ్డుకుని ఈ ప్రాంత పరిరక్షణకు ఉద్యమిస్తామని ఐకాసా అధ్యక్షుడు కోదండరాం చెప్పారు. సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసే ఉపరితల గనులపై వివిధ రంగాల నిపుణులతో చేపట్టిన అధ్యయన యాత్రను ప్రారంభించిన ఆయన ఆర్కేపీ ఓసీని పరిశీలించారు. మందమరి సమీపంలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో ఓపెన్ కాస్ట్ గనులను వ్యతిరేకిస్తూ 359 రోజుల నుంచి దీక్షలు చేస్తున్న గ్రామస్తులకు మద్దతు తెలిపారు. ఉపరితల గనుల తవ్వకంతో కనుమరుగయ్యే పరిస్థితికి చేరిన రాళ్ల వాగును పరిశీలించిన కోదండరాం అంతా సంఘటితంగా పోరాడి పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న గనుల తవ్వకాలను అడ్డుకుందామని పిలుపునిచ్చారు. అందరినీ కలిపి తూర్పు జిల్లా పరిరక్షణ కోసమే ఈ ఓపెన్ కాస్ట్ లో అందరం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యాచరణ నిరంతరంగా కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. ఇది మొదటి మెట్టు మాత్రమే. హైదరాబాద్ లో కూడా ఇంకా మరిన్ని సంఘాలు దీనికి అనుకూలంగా కలుపుకొని రావడానికి అక్కడ జరగవలసిన కార్యాచరణ అక్కడ కూడా చేస్తూ ఉంటాం. ఆపటానికి ఎంత దూరం ప్రయాణం చేయవలసి వస్తే అంత దూరం పోతాం. ఖచ్చితంగా గెలుస్తాం. అంతిమంగా గెలుపు మనదే. నీరు చెట్టు కార్యక్రమ సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. పంట సంజీవనిపై ప్రజల్లో అవగాహన కల్పించడం సహా అనేక అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడం సహా తెలుగుదేశం కార్యకర్తలతోనూ భేటీ అవుతారు. శ్రీకాకుళం కిల్లిపాలెంలో 10 కోట్లతో నిర్మించిన తాగునీటి పథకాన్ని ప్రారంభిస్తారు. తరువాత పంట సంజీవని కార్యక్రమంలో భాగంగా అల్లిచెరువు పనులు పరిశీలిస్తారు. సింగుపురంలో ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కోడి రామ్మూర్తి స్టేడియానికి చేరుకుని క్రీడా ప్రాంగణ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా పర్యవేక్షించారు. వివాదాస్పద అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంపై నేడు రాజ్యసభలో చర్చ జరగనుంది. ఈ వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం తీవ్రమైన వేళ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాజ్యసభకు వివరిస్తారు. అనంతరం ఈ అంశంపై చర్చ జరగనుండగా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ సీనియర్ నేతలతో అధ్యక్షురాలు సోనియా గాంధీ మంతనాలు జరిపారు. ఇప్పటికే ఈ కుంభకోణంలో సోనియా పేరు రాజ్యసభలో ప్రస్తావనకు రావడంపై అప్రమత్తమైన హస్తం పార్టీ అధికార పక్షానికి గట్టిగా బదులివ్వాలని భావిస్తోంది. అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంపై ఉభయ సభల్లో చర్చకు సిద్దంగానే ఉన్నామని పార్టీ అధికార ప్రతినిధి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. అధికార భాజపా కూడా చర్చకు సిద్దమవుతోంది. కుంభకోణం అంశంపై రక్షణ మంత్రి ప్రకటన అనంతరం సుబ్రహ్మణ్య స్వామి కూడా మాట్లాడే అవకాశం ఉంది. శుక్రవారం లోక్సభలోనూ ఇదే అంశంపై చర్చ జరగనుంది. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడిని అరికట్టడంలో వైఫల్యంపై హోంశాఖ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటు స్థాయీ సంఘం కేంద్రాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఉగ్రవాద నిరోధక వ్యవస్థలో ఏదో తీవ్రమైన తప్పిదముందని, వైమానిక స్థావరం భద్రత సైతం పటిష్టంగా లేదని పార్లమెంటుకు సమర్పించిన 197వ నివేదికలో అభిప్రాయపడింది. ఉగ్రదాడి జరగొచ్చని ముందే సమాచారం ఉన్నా వైమానిక స్థావరంలోకి ఉగ్రవాదులు చొరబడి దాడికి పాల్పడడం ఎలా సాధ్యమైందో అంతుచిక్కడం లేదని వ్యాఖ్యానించింది. జనవరి 2న జరిగిన దాడికి సంబంధించి పంజాబ్ ఎస్పీ సల్విందర్ సింగ్ పాత్ర పూర్తి అనుమానాస్పదంగా ఉందని స్థాయీ సంఘం అభిప్రాయపడింది. పఠాన్కోట్ దాడికి పాక్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కుట్ర పన్నిందనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండరాదని సూచించింది. ఈ సిఫార్సులకు అనుగుణంగా తగిన చర్యలు చేపడతామని కేంద్ర హోంశాఖ తెలిపింది. दिलचस्पी बड़ा है, दिक्कतें बड़ी हैं, लेकिन हमारा कदम जो आंतरिक सुरक्षा को लेकर के गंभीरता से जो हमारा सरकार जो कदम उठा रहे हैं उसमें कोई दोहराई नहीं कि ऐसा पहले के सरकार इस तरह का गंभीरता कभी नहीं दिखाया और कभी उन्होंने कार्य भी नहीं किया. We take serious note of the parliamentary standing committee's recommendations and we will ensure that all those concerns are being addressed properly. ATV న్యూస్ సమాప్తం. నమస్కారం.